అధ్యక్ష ఈరోజు క్యూర్కు సంబంధించి కొన్ని అంశాలను మీ ముందు నేను పెట్టదలుచుకున్నా అధ్యక్ష. మేము చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అర్థమైనా అర్థం కానట్టుగా, ఒకవేళ అర్థం కాక మాట్లాడుతుర్రో ఎవరికీ అర్థం కాదు. అందుకే ఈరోజు కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీలో ఈరోజు రెడ్ కేటగిరీ, ఆరెంజ్ కేటగిరీ పరిశ్రమలు ఉన్నాయి అధ్యక్ష. ఈ పరిశ్రమలు ఇక్కడ ఉండడం వల్ల, కాలుష్యాన్ని వెదజల్లడం వల్ల ఈ ప్రాంతంలో నివసించలేని పరిస్థితులు వస్తున్నాయి అధ్యక్ష. అందుకే ఈ పరిశ్రమలను తరలించాలనే పాలసీ తీసుకున్నాం అధ్యక్ష. ఇదే కాకుండా ఈరోజు ఈ నగరానికి మీ వికారాబాద్, తమరు ప్రాతినిధ్యం వహిస్తున్న వికారాబాద్ అనంతగిరి కొండల్లో మచ్కుందా నది, అంటే ఈరోజు మనం అందరం గొప్పగా చెప్పుకునే మూసీ నది అక్కడ మొదలై అక్కడి నుంచి నల్గొండ జిల్లాలో వాడపల్లి దగ్గర కృష్ణానదిలో విలీనమవుతుంది అధ్యక్ష. ఇది నిజాం గారు 1908లో వచ్చిన వరదల్ని దృష్టిలో పెట్టుకొని ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ప్రాజెక్టులను, మూసా నది, ఈసా నదిని ఒడిసిపట్టి వరదల్ని ఆపి హైదరాబాదు నగరానికి దాహార్తిని తీర్చడమే కాకుండా ఈ ప్రాంతం ఒక గొప్ప పర్యాటక కేంద్రంగా, లేక్స్ అండ్ రాక్స్ సిటీగా హైదరాబాద్ నగరానికి ఒక గుర్తింపు తీసుకొచ్చిండు. ఒక పర్ల్స్ బ్యాంగిల్స్ సిటీగా హైదరాబాద్ నగరానికి ఒక గుర్తింపు తీసుకొచ్చిండు. ఈరోజు మోజంజాయ్ మార్కెట్కి వెళ్ళండి, కబూతర్ ఖానాకి వెళ్ళండి, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళండి, ఒక అద్భుతమైన వారసత్వ సంపదను అందించడమే కాకుండా ఒక గొప్ప ప్రపంచ వ్యాపార కేంద్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్ది ఒక అద్భుతమైన రివర్ ఫ్రంట్ ఎకానమీని ఆ రోజు నిజాం సర్కార్ తీర్చిదిద్దింది అధ్యక్ష. అందుకే ఈరోజు రకరకాల మానవ తప్పిదాల వల్ల జరిగిన పరిణామాలను, జరుగుతున్న ఆక్రమణలను నియంత్రించడానికి ఈరోజు మా ప్రభుత్వం క్యూర్ అనే ప్రణాళికను తీసుకొచ్చింది అధ్యక్ష. ఇందులో ఆక్రమణలు తొలగించడమే కాదు, పరిశ్రమలను తరలించడమే కాదు, మెట్రోను విస్తరించుకోవడం, ఫ్లైఓవర్లు కట్టుకోవడం, రోడ్లను అభివృద్ధి చేయడం, ఫుట్పాత్ల ఆక్రమణలు తొలగించడం, పార్కులను పునరుద్ధరించడం, చెరువులను, కుంటలను, నాలాలను ఆక్రమించుకున్న వాళ్ళని తొలగించి నీటి స్థలాన్ని నీళ్లకు వదిలేసి మనం ఉండాల్సిన దగ్గర మనం ఉండాలని ఈరోజు ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష. ఏది చేసినా కూడా చెయ్యొద్దు, మేము అడ్డం పడతాం. ఏం విధానం అధ్యక్ష ఇది? ఇది ఈరోజే లేదు, ఇప్పుడేం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు అధ్యక్ష. దేవతల సమయంలో కూడా దేవతలు యజ్ఞాలు, యాగాలు, ప్రజల యొక్క యోగక్షేమాలకు చేసినప్పుడు శుక్రాచార్యుడు తెలుసు కదా అధ్యక్ష, రాక్షసుల కులగురువు, ఆయన శిష్యులు ఇద్దరు ఉన్నారు, మారీచుడు, సుబాహుడు అని. వాళ్ళు యాగాలు చేసినప్పుడు రక్త మాంసాలు, వీళ్ళేమో యజ్ఞాలు యాగాలు చేయడానికి నెయ్యి పోసి అన్ని మంచి పనులు చేస్తుంటే వాళ్ళు పైనుంచి రక్తాన్ని, మాంసాలను పోసి యజ్ఞాన్ని, యాగాలను భగ్నం చేయాలనే ప్రయత్నం చేసిండ్రు అధ్యక్ష. చివరికి మారీచుడు, సుబాహుడు ఏ విధంగా పోయినరో మీకు తెలుసు. రావణాసురుడి మామనే మారీచుడు అధ్యక్ష. ఈరోజు వాళ్ళ పేర్లు, వాళ్ళ ఇంటి పేర్లు వాళ్ళు ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళని నేనేం అడుగుతలేను అధ్యక్ష. ఇద్దరు బావమరుదులు ఉన్నారు అధ్యక్ష. బావ కొంచెం హుషారు, బావమరుది కొంచెం మన ఊర్లలో ఎడ్డోడు అంటారు చూడు, అట్లా అన్నమాట. ఇద్దరు కలిసి అడిగిపోయారు ఇలా విహారయాత్రకు పోదామని. ఆడ పులి తన పాటికి తను నీళ్లు తాగుతూ ఉంది. బావ తెలివికల్లోడు కదా, రాయి తీసుకొని కొట్టి రాయి కొట్టినోడు చెట్టు ఎక్కిండు పులి వస్తుందని. బామారిది నేను కొట్టలే కదా నన్నేమంటుంది, కొట్టినోడు చెట్టు ఎక్కిండు వాడినే కరుస్తుంది అనుకోండు, కానీ పులి వచ్చి బామారిదిని తినేసింది అధ్యక్ష. ఈ రకమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది అధ్యక్ష. అందుకే బామారిది బావని నమ్మిండు అనుకో, పులి తింటుంది అధ్యక్ష. కాబట్టి దయచేసి పరిస్థితిని కొంత అర్థం చేసుకుంటే బెటర్ అధ్యక్ష. ఏదేమైనా అధ్యక్ష, క్యూర్లో ఈరోజు మనం ప్రణాళికలు తీసుకొచ్చి ఈ క్యూర్ని ప్రక్షాళన చేసుకొని దీన్ని కంప్లీట్గా సర్వీస్ సెక్టర్గా చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈరోజు ఢిల్లీ నగరాన్ని మనం చూసినాం, పొలిటికల్ క్యాపిటల్, కానీ అక్కడ కాలుష్యం వల్ల పాఠశాలలకు సెలవులు, కళాశాలలకు సెలవులు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు, పార్లమెంటుకు సెలవులు ఇచ్చే పరిస్థితి వచ్చింది. ప్రజలు నివసించలేని పరిస్థితికి ఈరోజు ఢిల్లీ నగరం చేరుకున్నది. ముంబై ఫైనాన్షియల్ క్యాపిటల్, కానీ ఒక్క వర్షం వస్తే అతలాకుతలమైపోయి ఒక ఇంచు కూడా కదలలేని పరిస్థితి. ఈ రోజులో ముంబైలో పెట్టుబడులు పెట్టేవాళ్ళు, పెద్ద ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఈరోజు అక్కడ నివసించలేని పరిస్థితి. ముంబై పరిస్థితి కూడా ఈరోజు చేయి దాటిపోతున్నది. అదేవిధంగా బెంగళూరు ఐటీ క్యాపిటల్, ఈరోజు బెంగళూరులో ఉండే చాలా సంస్థలు
ఈరోజు హైదరాబాదు నగరానికి రావడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. ట్రాఫిక్ జామ్లు ఎట్లున్నాయో మీరు చూసిండ్రు, పొల్యూషన్ ఎట్లుందో మీరు చూసిండ్రు. అదేవిధంగా చెన్నై వర్షం వస్తే అపార్ట్మెంట్లకి ఇళ్ళకి నీళ్ళు వచ్చి పడవల్లో తిరిగే పరిస్థితి. ఈ 4 మెట్రోపాలిటన్ నగరాలను చూసిన తర్వాత హైదరాబాదు నగరాన్ని మనం రక్షించుకొని కాలుష్యం నుంచి కాపాడుకొని మారుతున్న వాతావరణ పరిస్థితులను అంచనా వేసుకొని కోవిడ్ తర్వాత జరిగిన విపరీతమైన పరిణామాలను క్లైమేట్ చేంజెస్ను అర్థం చేసుకొని హైదరాబాదు నగరాన్ని పునరుద్ధరించుకోవాలనుకున్నాం అధ్యక్ష. అందుకే మూసీ నది ప్రక్షాళన చేయాలని ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు ఆక్రమించుకున్న చెరువులను ఆక్రమణలు తొలగించి, అది బతుకమ్మ కుంట కావచ్చు, బతుకమ్మ కుంటను ఆక్రమించుకున్న వాళ్ళు ఎవరో మీకు తెలుసు. విమానంలో పూల జల్లులు కురిపించుకున్నది ఎవరో మీకు తెలుసు అధ్యక్ష. నేను చెప్పాల్సిన అవసరం లేదు. బతుకమ్మ కుంట దగ్గరకు పోతే, లేకపోతే అక్కడ అంబర్పేట ఎమ్మెల్యే గారు ఉన్నారు, వారు ఇనాగరేషన్కి వచ్చిండ్రు, వారే చెప్తారు. నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు వారికి ఒకసారి మైక్ ఇవ్వండి. ఈరోజు బతుకమ్మ కుంట ప్రాంతంలో ఉండే వేలాది కుటుంబాలు ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాయా లేదా, హైడ్రాని సన్మానిస్తున్నాయా లేదా, ఒకసారి వారిని అడగండి అధ్యక్ష. రెండవది, నిన్నగాక మొన్న బుమ్రక్ దౌలా నిజాం ప్రభు అక్కడి నుంచి తాగునీటిని తీసుకెళ్లేవాడు. 100 సంవత్సరాల క్రితం, 100 సంవత్సరాల పైబడి అక్కడ బుమ్రక్ దౌలా చెరువును, అక్కడ సుగంధ ద్రవ్యాలతో ఉండే చెట్లను నాటి తాగునీటిని అక్కడి నుంచి నిజాం సర్కార్ సొంతంగా ఇంటికి తీసుకొని పోయేటోడు. మొత్తం ఆక్రమించుకుంటే నిన్నగాక మన బుమ్రక్ దౌలాని ఆక్రమణలు అన్నిటిని తొలగించి ఆ చెరువును పునరుద్ధరిస్తే అసదుద్దీన్ ఓవైసీ గారు స్వయంగా వచ్చి అక్కడ ఉండే ప్రాంత ప్రజలు వేలాది మంది బ్రహ్మరథం పట్టిరు అధ్యక్ష. ఈరోజు పునరుద్ధరించుకున్నాం అధ్యక్ష బుమ్రక్ దౌలాను చెరువును. అదేవిధంగా నల్ల